రియల్ ఎస్టేట్ రంగానికి గడ్డు కాలం నడుస్తుంది. ఏకకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దీనస్థితిలో ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వరంగల్, ఆదిలాబాద్ వరకు అదే దుస్థితి కనిపిస్తోంది. జనం దగ్గర డబ్బులు లేక రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం ఆపేశారు. దాంతో రిజిస్ట్రేషన్ రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే రంగాలు కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతింటున్నాయి. ఉత్తరాంధ్ర ముఖ్య నగరం విశాఖ రియల్ ఎస్టేట్ అకస్మాత్తుగా కుదేలైంది. జగన్ హయాంలో పెరుగుదల బాటలో నడిచిన రియల్ ఎస్టేట్ సాగర నగరంలో ఇప్పుడు 21% తగ్గుదల నమోదైంది. వ్యాపారులంతా ఎంతో కొంత రేటుకు తెగ నమ్ముకుని వెళ్లిపోదామనుకున్నా ఆ పని చేయలేని పరిస్థితి ఉంది. క్యాష్ ఇస్తే చాలు 30% వరకు రేట్లు తగ్గిస్తామని వ్యాపారులు చెప్తున్నా కస్టమర్లు రావడం లేదు. ప్రజల ఆదాయాలు పెరగకపోవడం, జనానికి అదనపు ఆదాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని సిక్కోలు నుంచి అనకాపల్లి వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాకుళంలో స్క్వేర్ ఫీట్ 2000 నుంచి 3000కు ఇస్తామన్నా కొనేవారు కరువయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతం, గుంటూరు, విజయవాడలో కూడా పరిస్థితి ఏమంత బాగోలేదు. ప్రభుత్వం మారి 9 నెలలైనా రియల్ ఎస్టేట్ రంగం టేక్ ఆఫ్ కు నోచుకోలేదు. ఎకరం 20 కోట్లు అని నోటి మాటగా చెప్పడం తప్పితే కొనుగోలు చేసే నాథుడు కరువయ్యాడు. దాంతో కొత్త ప్రాజెక్టులేవి ప్రారంభం కావడం లేదు. రాయలసీమ జిల్లాలో పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. క్యాపిటల్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో 1,00,000 అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయని ఒక అంచనా. ఒకప్పుడు భూమి కారణంగా ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచిన రియల్టర్లు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని వ్యాపారులు వాపోతున్నారు. ప్రస్తుత దుస్థితి కారణంగా హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్న అనేక రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరం వరంగల్లో కూడా రియాలిటీ కుదేలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిసెంబర్ వరకు నెలకు 12 నుంచి 13,000 ఇళ్ల విక్రయాలు జరిగేవి. దాంతో 35 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం సమకూరేది. ఇప్పుడు విక్రయాలు సగానికి పడిపోయాయి. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇటు అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయన్న ఆందోళన కనిపిస్తోంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఒక జీవో కూడా రియాలిటీ దెబ్బతినడానికి కారణమని వరంగల్ వ్యాపారులు అంటున్నారు. లేఅవుట్లు క్రమబద్ధీకరణ లేకుండా ఇళ్లు కట్టకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నిబంధనను సడలించాలని వ్యాపారులు కోరుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.